వెల్కమ్ టు టార్గెట్ అండ్ కెరియర్స్. విద్య మరియు పరిశోధన రంగాలలో 40 సంవత్సరాల పైగా చరిత్ర కలిగి నాణ్యమైన విద్యను అందించడంలో విఐటి ఎల్లప్పుడూ ముందుంటుంది. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఒకటిగా ఎదిగిన విఐటి ఏపీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా ప్రతి విద్యార్థికి అత్యుత్తమ విద్యను అందించడం కోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. విఐటి ఏపీ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా నిలబెట్టేందుకు పరిశ్రమల భాగస్వామ్యంతో సాంప్రదాయ విద్యను అందించి విద్యా విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. అంతేకాకుండా విద్యార్థులు నేర్చుకోవడానికి, సాధన చేయడానికి, ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలను అందిస్తోంది. విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చేరాలంటే అర్హత ఏంటి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఉపాధి అవకాశాల గురించి డాక్టర్ జి సోమశేఖర్ ఎంబీఏ పిహెచ్డి, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అసోసియేట్ ప్రొఫెసర్, 16 సంవత్సరాలుగా బోధనలో అనుభవం ఉంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పూర్తి చేశారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, విఐటికి సంబంధించి చిన్న ఏవి చూద్దాం. షూర్. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. సో ఫస్ట్ క్వశ్చన్, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారంటారు? సో విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మేజర్గా 3 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నామండి. మొదటిది బీబీఏ హానర్స్, రెండవది బీకామ్ ఫైనాన్స్ హానర్స్, మూడవది పిహెచ్డి ప్రోగ్రామ్. అండ్ ఇంకొక ప్రోగ్రామ్ ఎంబీఏ ప్రోగ్రామ్ కూడా మేము నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. సో యాజ్ ఆఫ్ నౌ ఈ 3 ప్రోగ్రామ్స్ ప్రస్తుతానికి మేము విద్యార్థుల కోసం అందించడం జరుగుతుందండి. అయితే సార్, జనరల్ గా వై బీబీఏ అంటారు? ఎందుకంటే జనరల్ గా ఈ మధ్య కాలంలో యూత్ ఎక్కువగా ఇంజనీరింగ్ అలాగే మెడిసిన్ వీటికే ప్రిఫర్ చేస్తున్నారు. కానీ మీరు బీబీఏ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? అలాగే విఐటిలో ఎలా ఉంటుంది బీబీఏ? ఎస్ మ్యామ్. సో ఎందుకు ఇంజనీరింగ్ అంటే, ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థికి ఇంజనీరింగ్ అంటే తెలుసు, మెడిసిన్ అంటే తెలుసు, అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. సో బీబీఏ వాటికి కంపేర్ చేస్తే బీబీఏ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే బిజినెస్ ఎక్కడైతే బిజినెస్ ఉంటుందో అక్కడ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్ లేకపోతే బిజినెస్ లో ఉన్న ఆపర్చునిటీస్ ని ఎన్కాష్ చేయడం చాలా కష్టం. సో ప్రతి విద్యార్థికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బిజినెస్ ఉన్న దగ్గర అంతా కూడా మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మేజర్గా ఈ బీబీఏ ఎందుకు అనే విషయం అడిగితే ప్రతి విద్యార్థికి చెప్పాల్సిన మీ ద్వారా నేను ఏం చెప్తానంటే, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ బిజినెస్ అంటే బిజినెస్ సంబంధించి స్ట్రాంగ్ ఫౌండేషన్ తీసుకోవాలంటే బీబీఏ ప్రోగ్రామ్ ఇస్ ద బెస్ట్ కోర్స్. అయితే జనరల్ గా కూడా మెడిసిన్ వీళ్ళందరూ ఇంజనీర్ చేసే వాళ్ళు కూడా సడన్ గా బీబీఏ షిఫ్ట్ అవుతున్నారు. అంటే అప్పటికప్పుడు షిఫ్ట్ అయిపోతున్నారు. అంటే అంత వాల్యూ ఉందంటారా బీబీఏ? అవును మేడం. ఎందుకంటే త్రూఅవుట్ గ్లోబల్ లో మన గ్లోబలైజేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు గ్లోబ్ ఇస్ ఎ విలేజ్. అవును. సో అక్కడ ఏమైపోయిందంటే ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. అంటే కంపెనీస్ ఫారిన్ నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం, సో స్కిల్ ఉన్న దగ్గర వాళ్ళు పాయింట్అవుట్ చేయడం, వాళ్ళని తీసుకోవడం, అంటే ఆఫర్స్ పెరిగాయి వాళ్ళకి, కన్సిస్టెంట్ గా ఆఫర్స్ పెరగడం వల్ల. సో గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే దీని యొక్క ప్రిఫరెన్స్, బీబీఏ ప్రోగ్రామ్ ప్రిఫరెన్స్ కానీ ఎంబీఏ ప్రోగ్రామ్ ప్రిఫరెన్స్ అంటే మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రిఫరెన్స్ గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అనమాట. అంటే విద్యార్థులు జాయిన్ అయ్యేదానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అంటే దీంట్లో కొత్త కొత్త కోర్సెస్ ఒరవడి మొదలవడంతో విద్యార్థుల యొక్క అంటే కంపెనీస్ కూడా మేము అంటే ఇక్కడ బీబీఏ ఇండస్ట్రీకి రిలేటెడ్ గా ఉన్న కోర్సెస్ పెడితే మాత్రం ఖచ్చితంగా విద్యార్థి అనే వ్యక్తి ఖచ్చితంగా ఆ కోర్సెస్ ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదొకటి నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా అంటే, వై బీబీఏ అని మీరు అన్నప్పుడు
ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఒకటి బీబీఏ ఇస్తుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం రెండోది ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఎంబీఏ చేయాలనుకుంటారు. సో ఈ బీబీఏ ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక ఫౌండేషన్ ఏర్పడుతుంది వాళ్ళకి. అంటే ఫౌండేషన్ కోర్సెస్ అన్ని ఇక్కడ చదువుతారు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకుంటాడు, ఎంబీఏకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ నేర్చుకుంటాడు. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ప్యాకేజెస్ కూడా పెరుగుతాయి. సో బీబీఏ ప్లస్ ఎంబీఏ అనే ప్రోగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి మంచి ప్యాకేజెస్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వెర్సటైల్ కెరియర్ పార్ట్స్ ఉంటాయి. బీబీఏ చేయడం ద్వారా డిఫరెంట్ కెరియర్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు మనం చూసామంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ దీంట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, హెచ్ఆర్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆపరేషన్స్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అనలిటిక్స్ లో ఆపర్చునిటీస్. అంటే జనరల్ గా ఇంటర్ తర్వాతే కదా సార్ బీబీఏ అనేది? అవును మేడం, బీబీఏ తర్వాత సో ఇంటర్మీడియట్ తర్వాత బీబీఏ అనేది ఒక యూజీ ప్రోగ్రామ్. సో యూజీ ప్రోగ్రామ్ అంటే డిఫరెంట్ యూజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బట్ బీబీఏ ఈస్ వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ కోర్స్. సో ఎక్కడైతే విద్యార్థులు మంచి ఆపర్చునిటీస్ కావాలంటే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ప్రతి విద్యార్థి సెటిల్ అవ్వాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఈ బీబీఏ ప్రోగ్రామ్ లో ఆప్షన్స్ ఉన్నాయి. అంటే విద్యార్థి కావాల్సిన అంశాలన్నీ కూడా బీబీఏలో ఉన్నాయి. సో ఈ విధంగా వాళ్ళు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ఈ బీబీఏ మీద ఎక్కువగా ఆసక్తి చూపడం జరుగుతుంది. ఇందులో కొత్త చిన్న డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా, కోర్సెస్ కూడా. జనరల్ గా కూడా బీబీఏ అనేది మనం జనరల్ గా ఇంటూనే ఉంటాము, కానీ బీబీఏ హానర్స్ అనేది కూడా వినిపిస్తుంది మధ్యలో. సో బీబీఏ కి బీబీఏ హానర్స్ కి డిఫరెన్స్ ఏంటంటారు? సో బీబీఏ హానర్స్ కి ఏంటంటే అకార్డింగ్ టు ఎన్ఈపి పాలసీ అండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా బీబీఏ హానర్స్ ఆఫర్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో ఈ బీబీఏ హానర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ 3 years కంప్లీట్ చేశాడు అనుకోండి, వాళ్ళకి బీబీఏ డిగ్రీ వస్తుంది. అదే 4 years కంప్లీట్ చేశాడు అనుకోండి బీబీఏ డిగ్రీ, అది హానర్స్ కి ఉపయోగపడుతుంది, అంటే హానర్స్ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా బీబీఏకి బీబీఏ హానర్స్ కి డిఫరెన్షియేషన్ ఇంకొక రకంగా చెప్పాలంటే వీళ్ళు కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది బీబీఏ హానర్స్ లో. జనరల్ బీబీఏలో ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 2 months ఇంటర్న్షిప్ చేస్తాడు, అక్కడ 6 months ఇంటర్న్షిప్ ప్లస్ 2 months ఇంటర్న్షిప్ అనేది కూడా, అంటే మొత్తం టోటల్ 8 months ఇంటర్న్షిప్ చేస్తాడు. కాబట్టి ఈ ప్రాక్టికల్ ఇంటెంట్ పెరుగుతుంది స్టూడెంట్ కి. ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్ ఇంటెంట్ పెరుగుతుందో ఈ బీబీఏ హానర్స్ అనే డిగ్రీ ఏమవుతుందంటే వాళ్ళకి రెడీమేడ్ ఇంకా జాబ్ కి వాళ్ళు క్యాపబుల్ అనమాట, కాంపిటెన్సీ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫారిన్ యూనివర్సిటీస్ లో ఎంబీఏ చేయాలి లేదంటే ఎంఎస్ చేయాలి, పీజీ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ బీబీఏ హానర్స్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఇలా బీబీఏకి బీబీఏ హానర్స్ కి మనం ఒకవేళ మనం స్టూడెంట్ 4 years డిగ్రీ జాయిన్ అయ్యాడు బీబీఏ హానర్స్ లో, ఎన్ఈపి పాలసీ ప్రకారం స్టూడెంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్, ప్రతి విద్యార్థి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఏంటంటే 3rd year లో ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఎగ్జిట్ అయితే వాళ్ళకి బీబీఏ డిగ్రీ వస్తుంది. బీబీఏ 4 years అంటారు, బీబీఏ హానర్స్ 4 years. BBA can be 3 years. So with exit option at the 3rd year. So 3rd year లో ఎగ్జిట్ అయితే వాళ్ళకి బీబీఏ డిగ్రీ అనేది వస్తుంది. సో ఇది బీబీఏ కి బీబీఏ హానర్స్ కి మధ్య డిఫరెన్స్. రైట్. అయితే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో బీబీఏ స్పెషాలిటీ అంటే అంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళకి ఎలా ఉంటుంది కోర్స్ కన్నదంతా? ఎస్ అండి. సో విఐటి ఏపీ యూనివర్సిటీ మన ఇక్కడ 2017 లో స్టార్ట్ అయింది విత్ డిఫరెంట్ బ్రాంచెస్ విత్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తో స్టార్ట్ అయింది. సో విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఈ బీబీఏ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకతల గురించి చెప్పాలంటే మా స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మొట్టమొదటిగా స్టెమ్ కరికులం మేము అప్లై చేస్తున్నాం. స్టెమ్ కరికులం విత్ లిబరల్ ఆర్ట్స్ ఫౌండేషన్, ఇది మా దగ్గర ఉన్న యూనిక్నెస్ అండి. ఏంటంటే ఈ స్టెమ్ కరికులం ఏంటంటే ప్రతి విద్యార్థి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీబీఏలో జాయిన్ అవ్వాలనుకుంటాడు. సో ఇంటర్మీడియట్ లో డిఫరెంట్ కోర్సెస్ చదువుంటాడు, ఎంపీసీ వాళ్ళు వస్తారు, బైపీసీ వాళ్ళు వస్తారు, అదర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా వస్తారు అనమాట. సో వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే వస్తేనే మేనేజ్మెంట్ కోర్సెస్ ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే భయపడిపోతారు. ఏ కోర్స్ వాళ్ళైనా సరే బీబీఏ చూస్ చేసుకోవచ్చు అండి, ఏ కోర్స్ వాళ్ళైనా చూస్ చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి మా దగ్గర ఆ కరికులం ఎలా ఉంటుందంటే ఫస్ట్ 1 year వరకు, లేదంటే ఎవ్రీ సెమిస్టర్ కూడా ఆప్షన్ ఇస్తాం అనమాట. ఈ స్టెమ్ కరికులం ఏంటంటే సైన్స్ లో, టెక్నాలజీలో, కంప్యూటర్ సైన్స్, సో మ్యాథమెటిక్స్ ఈ రిలేటెడ్ గా ఏ కోర్స్ అయినా వాళ్ళు ప్రిఫర్ తీసుకొని చదువుకోవచ్చు. సో అలా చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డిఫరెంట్ డొమైన్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం లిబరల్ ఫౌండేషన్,
లిబరల్ ఫౌండేషన్ ఏంటంటే గ్లోబల్ ఇస్ అ విలేజ్ అని చెప్పాను కదండి. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కడైనా చేయొచ్చు అనమాట విద్యార్థి. సో విద్యార్థికి ఎక్కడైనా ఆపర్చునిటీ రావచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ తెలియాలి. సో ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్ విషయంలో మేము ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ, స్పానిష్ లాంగ్వేజ్ కానీ, ఈ లాంగ్వేజెస్ మీద ఎక్కువగా మేము వాళ్ళకి తరబిదిస్తూ ఉంటాం అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ సోషల్ సైన్స్ దీంట్లో తీసుకుంటే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అండ్ సైకాలజీ. ఎందుకంటే ఇది డిఫరెంట్ వరల్డ్ కల్చర్స్ ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ కల్చర్స్ ని అర్థం చేసుకుంటే స్టూడెంట్ అక్కడ ఎలా పనిచేయాలి, ఏ విధంగా మూవ్ అవ్వాలి సొసైటీలో, ఇదన్నీ కూడా తెలుసుకోగలుగుతాం అనమాట. సో ఈ విధంగా స్టెమ్ కరికులం ప్లస్ లిబరల్ ఆర్ట్స్ ఫౌండేషన్ సంబంధించి మేము కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకోవచ్చు ఈ కోర్సెస్ అన్ని కూడా. సో వాళ్ళు గ్రాడ్యువల్ గా మేనేజ్మెంట్ కోర్సెస్ ప్రిఫరెన్స్ కూడా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మా దగ్గర అందరూ పిహెచ్డి ఫ్యాకల్టీ, సో విత్ డిఫరెంట్ డైవర్సిఫైడ్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. అంటే ఐఐటి నుంచి ఉన్నారు, ఎన్ఐటి నుంచి ఉన్నారు, డిఫరెంట్ ఫ్యాకల్టీ అందరూ పిహెచ్డి. సో డైవర్సిఫైడ్ ఫ్యాకల్టీ, డిఫరెంట్ లాంగ్వేజెస్, స్టూడెంట్స్ కూడా డైవర్సిఫైడ్ గా ఉన్నారండి. సో అక్రాస్ ఇండియా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు అనమాట. అట్ ద సేమ్ టైం ఫారిన్ కొలాబరేషన్స్. సో ఫారిన్ కొలాబరేషన్స్ అది మాట్లాడుకోవాలి సార్, MOU. సో అది ఎలా జరుగుతుంది అంటారు, వాడికి క్రైటీరియాస్ ఏంటి అంటారు? సో ఈ ఫారిన్ కొలాబరేషన్ గురించి చెప్పాలని అంటే మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 3 యూనివర్సిటీస్ తో మేము MOU చేసుకున్నాం ఈ ఫారిన్ కొలాబరేషన్. ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అన్నమాట స్టూడెంట్స్ కి. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఇక్కడ నుంచి అంటే ఇక్కడే ఉండాలి లేదా ఫారిన్ కి వెళ్ళాలి అనే డైనమాలో, ఫారిన్ కి వెళ్ళాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, అక్కడ లివింగ్ చార్జెస్ కానీ, దట్టు స్టూడెంట్ ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే ఏం బేసిక్స్ ఉండాలి మనకి, ఎలా ఉంటే మనం ఫారిన్ లో మనం సస్టైనబిలిటీ ఉంటుంది, అక్కడ కాంపిటెన్సీ లెవెల్ కి మనం మీట్ అవుతాము అనే విషయంలో మేము ఆ ఇన్పుట్ ని తీసుకొని కొన్ని యూనివర్సిటీతో మేము టైఅప్ చేయడం జరిగింది, MOU చేసుకోవడం జరిగింది. అందులో మొదటిది UMD అండి. సో యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ US లో ఉంది. రెండవది అరిజోనా స్టేట్ యూనివర్సిటీ US లో ఉంది. ఇంకొకటి రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూయార్క్ లో ఉంది. ఇంకోటి పైప్ లైన్ లో ఉందండి, న్యూ కాస్టిల్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా. సో ఈ 4 యూనివర్సిటీస్ యాజ్ ఆఫ్ నౌ 3 యూనివర్సిటీస్ ఆర్ డన్ విత్ MOU అండ్ న్యూ కాస్టిల్ ఆల్సో బిన్ డన్ MOU విత్ అస్. బట్ అది ఇంకా పైప్ లైన్ ఏ కోర్సెస్ విద్యార్థులకు సూటబుల్ అయ్యేటట్టుగా మేము పెట్టాలని చూస్తున్నాం. సో UMD వచ్చామనుకోండి, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్కి వచ్చామనుకోండి, ఇక్కడ 2+2 ప్రోగ్రామ్. అంటే ఒక విద్యార్థి VIT AP స్కూల్ ఆఫ్ బిజినెస్ లో BBA జాయిన్ అయ్యాడు, BBA హానర్స్ జాయిన్ అయ్యాడు అని అనుకుంటే ఇక్కడ 2 years చదువుతాడు BBA, ఇక్కడ 2 years చదువుతాడు. నెక్స్ట్ 2 years US లో ఆప్షన్ ఉంటుంది. సో ఈ MOU ద్వారా ఏమవుతుందంటే కొన్ని వే ఆఫ్స్ ఉన్నాయండి. జనరల్ గా ఏంటంటే టొఫెల్, ఈ IELTS స్కోర్ అనేది ఉండాలి, ఇవన్నీ కూడా వే ఆఫ్ అవుతాయి అనమాట. అంటే వాళ్ళ కోర్సెస్ మా కోర్సెస్ మ్యాప్ అవడంతో ఇక్కడ ఆ ఫౌండేషన్ వస్తుంది. ఈ ఫౌండేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ వాళ్ళు ఆ కాంపిటెన్సీ లెవెల్ కి వీళ్ళు మీట్ అవడం జరుగుతుంది. ఇంకోటి అరిజోనా స్టేట్ యూనివర్సిటీ గురించి మీరు తీసుకుంటే ఇక్కడ 2+1+1 ప్రోగ్రామ్ మేము ఆఫర్ చేస్తున్నాం. అంటే 2 years ఇక్కడ చదువుతాడు, ఈ క్రెడిట్స్ ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసి 1 year UG చదువుతాడు అక్కడ. సో UG చదివి ఆ క్రెడిట్స్ మళ్ళా మాకు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ట్రాన్స్ఫర్ అయినప్పుడు UG డిగ్రీ వస్తుంది, BBA డిగ్రీ వస్తుంది. నెక్స్ట్ 1 year వాళ్ళు MS ప్రోగ్రామ్ ఇస్తారు. సో MS ఇన్ మేనేజ్మెంట్ కోర్స్. సో ఇలా ఈ 2+1+1 ప్రోగ్రామ్ అనేది కూడా ఒక బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్ కి. నెక్స్ట్ ఈ రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళతో కూడా మేము ఈ BBA ప్లస్ MBA అనే కొలాబరేషన్స్ తో మేము వర్కౌట్ చేస్తున్నాం అండి. అది తొందరలో అన్ని విషయాలు మేము వెబ్సైట్ లో ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. అయితే సార్ BBA లో కోర్సెస్ కూడా ఉంటాయి కదా, అంటే ఇన్ డెప్త్ గా వెళ్తే ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అంటే? yes అండి, BBA లో మీరు చెప్పిన కోర్సెస్ అంటున్నారంటే స్పెషలైజేషన్. సో BBA లో స్పెషలైజేషన్స్ అంటే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఆఫరింగ్ 3 స్పెషలైజేషన్స్ అండి. అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ ఒకటి, రెండవది ఫిన్టెక్ ఒకటి, మూడవది డిజిటల్ మార్కెటింగ్. ఈ 3 స్పెషలైజేషన్ తో కాకుండా జనరల్ మేనేజ్మెంట్ కూడా విద్యార్థి ఎంచుకోవచ్చు, విద్యార్థి చూస్ చేసుకోవచ్చు. సో బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫిన్టెక్ ఈ స్పెషలైజేషన్స్ మేము ప్రస్తుతానికి స్టూడెంట్స్ కోసం, ఎందుకంటే ఈ 3 కోర్సెస్ కూడా ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ ఉంది. సో ఇండస్ట్రీ రెడీ కోర్సెస్ అన్నమాట. సో ఈ కోర్సెస్ చేయడం ద్వారా ప్రతి విద్యార్థికి మంచి ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది. సో BBA 4 years కదా సార్, అంటే
మంచి అంటే 4 years అంటే చాలా మంది ఇంత టైం ఎందుకు తీసుకోవడం, షార్ట్ టైమ్ లో కంప్లీట్ చేసేలా ఇంకా మంచి ఏదైనా ఉంది అంటారా? ఖచ్చితంగా బీబీఏ ఎందుకంటే ఈ 4 years చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. అంటే ఏ కోర్సు కూడా యూజీ అనేది మినిమం 3 years, ఇంతకుముందు పాలసీ ప్రకారం 3 years ఖచ్చితంగా చేయాలి. సో ఇంకొక 1 year చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటే ఇంటర్న్షిప్స్ 6 months చేస్తారు. ఈ 6 months ఏమవుతుంది, ఇండస్ట్రీకి వెళ్తారు. ఇండస్ట్రీలో డిఫరెంట్ బిజినెసెస్ ఏమున్నాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, ప్రతి ఎంప్లాయీ ఎలా వర్క్ చేస్తాడు, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఐపీఓస్ ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా నేర్చుకోగలుగుతాడు అన్నమాట విద్యార్థి ఆ 6 months లో. సో అంటే ఇక్కడ ప్రాక్టికల్ ఇంటెంట్ అంటే ప్రాక్టికాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రాదర్ దెన్ థియరిటికల్ అనమాట. సో థియరిటికల్ అనేది బుక్ లో ఉంటుంది, బుక్ లో చూస్తాడు, చదువుతాడు, రాసే ఎగ్జామ్ రాస్తాడు, వెళ్ళిపోతాడు. సో దానివల్ల మంచి సిజిపిఏ వస్తుంది. బట్ ఇన్ అడిషన్ టు దట్ వాట్ స్కిల్స్ అడిషనల్ ఈస్ రిక్వైర్డ్ టు మీట్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. ఇది చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేటివి ప్రతి విద్యార్థికి చాలా వరకు అంటే మంచి ప్యాకేజెస్ కూడా వాళ్ళు ఆ ఇంటర్న్షిప్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళకి పర్మనెంట్ పొజిషన్స్ కూడా ఆఫర్ చేసే స్కోప్స్ ఉన్నాయి. అంటే జనరల్ గా మంచి ప్యాకేజెస్ ఉంటాయి అంటారా బీబీఏ చేసిన తర్వాత? ఖచ్చితంగా. ప్లేస్మెంట్స్ కానీ ఇది చాలా మెయిన్ కదా, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, జాబ్ వైజ్ గా ఎలా ఉంటుంది, ప్యాకేజ్ అయితే మరీ మెయిన్, ప్యాకేజ్ వైజ్ గా కూడా చూసుకుంటారు కదా, సో అది ఎలా ఉంటది అంటారు ఆఫ్టర్ బీబీఏ? ఎస్ అండి. సో బీబీఏ తర్వాత మంచి ఆపర్చునిటీస్ ఏ ఉన్నాయండి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మార్కెటింగ్ అండ్ సేల్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, బిజినెస్ అనలిటిక్స్ లో హెచ్ఆర్, ఫైనాన్స్, బిజినెస్ కన్సల్టెంట్ గా. ఇప్పుడు స్పెసిఫిక్ గా మనం చూసుకున్నాం అనుకోండి, మా స్పెషలైజేషన్స్ ప్రకారంగా తీసుకుంటే బిజినెస్ అనలిటిక్స్ స్పెషలైజేషన్ తీసుకున్నాం అనుకోండి. ఈ బిజినెస్ అనలిటిక్స్ స్పెషలైజేషన్ లో మేము 8 modules ప్రొవైడ్ చేస్తున్నాం. సో 8 modules ఏంటంటే మీరు చూసుకుంటే పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా అనలిటిక్స్, టాబ్లూ, సాస్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సో బిగ్ డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా అనలిటిక్స్, ఈ కోర్సెస్ ఈ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ నేర్చుకున్న ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్ కి బెటర్ ఆపర్చునిటీస్ రాకుండా అడిగిపోతే ఇప్పుడు ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ఎరా నడుస్తుంది, అనలిటిక్స్ ఎరా నడుస్తుంది. సో ప్రతి విద్యార్థి ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా మినిమం ప్యాకేజ్ 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం ప్యాకేజ్. సో దీంట్లో చూసుకుంటే డేటా అనలిస్ట్ గా వెళ్ళొచ్చు, బిజినెస్ అనలిస్ట్ గా వెళ్ళొచ్చు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ గా వెళ్ళొచ్చు. అదే ఫైనాన్స్ సైడ్ తీసుకుంటే ఫైనాన్షియల్ అనలిస్ట్ గా వెళ్ళొచ్చు. ఫిన్టెక్ తీసుకుంటే అక్కడ 4 modules వాళ్ళు చదువుతారు, 5 modules చదువుతారు ఫిన్టెక్ లో. అంటే ఫిన్టెక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిన్టెక్ చదువుతాడు స్టూడెంట్ విద్యార్థి. నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చదువుతాడు, క్రిప్టో కరెన్సీస్ గురించి చదువుతాడు, ఫైనాన్షియల్ సిస్టమ్ గురించి చదువుతాడు. సో ఇవి చదువుతాడు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ ఫిన్టెక్ నేర్చుకోవడంలో ఫైనాన్షియల్ అనలిస్ట్ జాబ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ జాబ్స్ వస్తాయి, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా కూడా జాబ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 4 modules చదువుతాడు. సో ఫస్ట్ మాడ్యూల్ ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, సో ఇన్బౌండ్ డిజిటల్ మార్కెటింగ్, అవుట్బౌండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఈ కోర్సెస్ ద్వారా ఏమవుతుందంటే కంటెంట్ రైటర్ గా జాబ్స్ ఉంటాయి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్పెషలిస్ట్ గా జాబ్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ జాబ్స్ అనేటివి ఈజీగా దొరుకుతాయి. ప్యాకేజెస్ కూడా మినిమం 4 lakhs అనేది బేసిక్ స్టార్టింగ్. అయితే బీబీఏ చేయాలి అనుకునే వాళ్ళు సార్ విఐటి లో జాయిన్ అవ్వాలి అంటే ఏదైనా ఎగ్జామ్ ఉంటది అంటారా, లేదంటే డైరెక్ట్ వాకిన్ వచ్చేసి జాయిన్ అవ్వచ్చు అంటారా? లేదండి, అంటే మామూలుగా ఇంజనీరింగ్ మీరు ఇంకోటి మెడికల్ సైడ్ తీసుకుంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ మన దగ్గర ఏంటంటే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ మినిమం 55% మార్క్స్ ఉండాలండి. సో 55 మార్క్స్ ఉంటే నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబిలిటీ వస్తారు. సో నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబిలిటీ వస్తారు. ఆ ఎలిజిబిలిటీలో ఆ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే 55% మోర్ దెన్ వచ్చిన వాళ్ళని నెక్స్ట్ రౌండ్ కి ఇంటర్వ్యూకి మేము పిలుస్తాం. సో ఆ ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అంటే ప్యానల్ ఉంటుంది, దానికి ప్రతి ఇంటర్వ్యూకి ఒక ప్యానల్ ఉంటుంది. ఆ 2 members ప్యానల్ మేము డిజైన్ చేయడం జరుగుతుంది, ఫ్యాకల్టీ ప్యానల్. వాళ్ళు జనరల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ప్రోగ్రామ్ ఫిట్ ఎలా ఉన్నాడు స్టూడెంట్, వెదర్ ఈజ్ సూటబుల్ ఫర్ బీబీఏ ఆర్ నాట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ చెక్ చేస్తాం. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే
అకాడమిక్స్ కాకుండా నాన్ అకాడమిక్స్ దాంట్లో కూడా తరబేది ఉండాలి ప్రతి విద్యార్థికి, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ ని మేనేజ్ చేయాలి. సో అకాడమిక్స్ వరకు అయితే ఓకే, నాన్ అకాడమిక్స్ అంటే దాని వల్ల ఉపయోగం ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేయగలుగుతారు. సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫియర్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఇలా మేము ఒక విద్యార్థిని డిఫరెంట్ గా మేము తరబేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అడ్మిషన్ ప్రాసెస్ అంటే ఇంటర్మీడియట్ బేస్ 55% మార్క్స్ ఉండాలి, ప్లస్ ఇంటర్వ్యూ ఉండాలి, మంచి స్కిల్స్ ఉండాలి. అయితే బీబీఏ కోసం వచ్చిన వాళ్ళు మీరు ఎలా టేక్ కేర్ చేస్తారు వాళ్ళని, అంటే ఎలా చూసుకుంటారు, ఎలా గైడ్ చేస్తారు ఏంటి? ఎస్ మేడం, మన దగ్గర ఏంటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే స్టూడెంట్ ప్రతి విద్యార్థి ఇక్కడికి వచ్చిన తర్వాత మా దగ్గర ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెంటరింగ్ సిస్టమ్, స్టూడెంట్ మెంటరింగ్ సిస్టమ్. అంటే ప్రతి ఫ్యాకల్టీకి ఒక 15 స్టూడెంట్స్ ని అసైన్ చేయడం జరుగుతుంది. సో ఆ 15 స్టూడెంట్స్ కంటిన్యూస్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట ఫ్యాకల్టీతో. అంటే వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా, అకాడమిక్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఎగ్జామినేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఇవన్నీ కూడా వాళ్ళు మెంటర్ తో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇష్యూస్ ని నెక్స్ట్ లెవెల్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఆ ప్రాసెస్ లో ఏమవుతుంటే ప్రతి ఒక్క అంటే వాళ్ళ ప్రాబ్లమ్ ని ఈజీగా ఒక మెంటర్ అర్థం చేసుకొని దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక స్టూడెంట్ కి ఒక స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. అంటే వాళ్ళు ఇష్యూస్ ని ఫ్యాకల్టీతో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడం. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఒక క్లోజ్ రిలేషన్ లైక్ ఎ పేరెంట్ రిలేషన్షిప్, పేరెంట్ కిడ్ రిలేషన్షిప్ టైప్ లో ఉంటుంది అనమాట. సో అదొకటి. నెక్స్ట్ 100 క్లబ్స్ ఉన్నాయండి, క్లబ్స్ అండ్ చాప్టర్స్. స్టూడెంట్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తామండి. స్టూడెంట్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళు 100 క్లబ్స్, టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి, నాన్ టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కడైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ క్లబ్స్ లో ఏంటంటే డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు. రిలాక్సేషన్, నాట్ ఓన్లీ రిలాక్సేషన్, అంటే వాళ్ళకి మ్యూజిక్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఆ మ్యూజిక్ లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవచ్చు. అక్కడ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతో కలిసి నేర్చుకోవాలి. వాళ్ళ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తారు. ఎవరి చాయిస్ వాళ్ళు. కొంతమందికి డాన్స్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి టెక్నికల్ గా వెళ్ళాలి, నేను ఇన్నోవేషన్ మీద నేను కొత్త ఐడియాస్ క్రియేట్ చేయాలి, దాంట్లో నేను ఒక కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేయాలి. అలాంటి క్లబ్స్ కూడా ఉన్నాయి అనమాట. అంటే టెక్నికల్ క్లబ్స్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ క్లబ్స్ ఉన్నాయి. సో ఈ టెక్నికల్ క్లబ్స్ ద్వారా ఏమవుతుందంటే ప్రతి విద్యార్థి డిఫరెంట్ స్టూడెంట్స్ తో, డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క కాంపిటెన్సీ లెవెల్, వాళ్ళ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఒక ప్రతి విద్యార్థి తెలుసుకోగలుగుతారు. సో ఇది తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు దే హ్యావ్ ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ని మేము క్రియేట్ చేయడం. అంటే ఆప్షన్స్ ఆర్ దేర్, బట్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ విద్యార్థి అనేది దాన్ని ఎన్కాష్ చేసుకుంటాడు అనేది మనం ఆలోచించుకోవాలి. సో విద్యార్థికి ఇంట్రెస్ట్ ఉంటే, సో n number of facilities are there in the VITP University, and that too we are giving free hand to the students. సో విద్యార్థి ప్రతి డొమైన్ లో నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. ఇంకా ప్రత్యేక శ్రద్ధ అని ఇంకోటి అంటున్నారు కాబట్టి వాల్యూ యాడెడ్ కోర్సెస్ అండి. సో వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనేది ఇది ఏంటంటే జనరల్ గా క్రెడిట్ బేస్డ్ కాదు, ఇంకా ఇన్ అడిషన్ టు ఉన్నది కాకుండా ఇంకేదైనా అడిషనల్ గా నేర్చుకోవాలి ప్రతి విద్యార్థి అనుకున్నప్పుడు ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్ ని మేము ఇస్తూ ఉంటాం. ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్ కొన్ని కోర్సెస్ ఆఫ్లైన్ లో ఉంటాయి, కొన్ని కోర్సెస్ ఆన్లైన్ లో ఉంటాయి. సో వాళ్ళు చూస్ చేసుకొని ఫ్రీ కోర్సెస్ అండి, మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ ఆర్ ఫ్రీ. సో దాని ద్వారా కూడా వాళ్ళు హాలిడేస్ టైంలో వాళ్ళు నేర్చుకోవచ్చు ఆ వాల్యూ యాడెడ్ కోర్సెస్. ఇలా మేము స్టూడెంట్ ని హోలిస్టిక్ గా డెవలప్ చేయడానికి చూస్తున్నామండి. ఆ ఎన్విరాన్మెంట్ VITAP యూనివర్సిటీలో స్టూడెంట్ కి అన్ని రకాల బెనిఫిట్స్, లైబ్రరీ విషయం నుంచి కానీ, ల్యాబ్స్ విషయం నుంచి కానీ, అన్ని విషయాలు పరంగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ప్రతి విద్యార్థికి అవకాశాలు ఉంటాయి. రైట్. అయితే సార్ అడ్మినిస్ట్రేషన్ అది ఎలా ఉంటుంది, అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని, ఏంటి అది డీటెయిల్స్ ఒకసారి కంప్లీట్ గా చెప్పేసి. ఎస్ మ్యామ్, అడ్మిషన్స్ సో ఇన్ కేస్ ఎవరైనా VITAP యూనివర్సిటీలో దట్టు BBA అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు www.vitap.ac.in కి వెళ్ళి వాళ్ళు చూసుకోవచ్చు. అన్ని ప్రోగ్రామ్స్ డీటెయిల్స్ ఉంటాయి. లేదు ఆ వెబ్సైట్ కూడా లేదంటే వాళ్ళు మెయిల్ ఐడి పంపించుకోవచ్చు, BBA@vitap.ac.in. లేదు వాళ్ళు అక్కడ కూడా లేదు అంటే ఫోన్ నెంబర్ ఇస్తాం, 7901057255. ఈ నెంబర్ కూడా ఫోన్ చేసి వాళ్ళు డీటెయిల్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు, వాళ్ళ డౌట్స్ అన్ని. అయితే స్కాలర్షిప్ పైన చాలా డౌట్స్ ఉంటాయి సార్. మెయిన్ గా స్టూడెంట్స్ కి ముందుగా గుర్తొచ్చే స్కాలర్షిప్. సో స్కాలర్షిప్ గురించి చెప్పేసి మన VIT లో ఎలా ఉంటుంది? ఎస్ మ్యామ్, స్కాలర్షిప్ ఏంటంటే స్కాలర్షిప్ మన దగ్గర 2 types ఆఫ్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం అండి.
ఒకటి మా ఫౌండర్ విశ్వనాథన్ గారు, విశ్వనాథన్ గారు, ఆయన పేరు మీద మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నారండి. సో ఆ మెరిట్ స్కాలర్షిప్ ఏంటంటే ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్లో టాప్ ర్యాంక్స్ వచ్చుంటారో వాళ్ళకి 100% వే ఆఫ్ ఇస్తారండి. అంటే బోర్డింగ్ కానీ, లాడ్జింగ్ కానీ, హాస్టల్స్, ఎవ్రీథింగ్, ఫీజ్ వేవర్, ఇది మొత్తం కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొక స్కాలర్షిప్ ఏంటంటే రాజేశ్వరి అమ్మ. సో మా విశ్వనాథన్ సార్ గారి ఫౌండర్, చైర్మన్. సో మా సార్ గారి వైఫ్, సో మేడం గారి పేరు మీద ఒక స్కాలర్షిప్ ఇస్తున్నాం. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ గర్ల్స్. సో గర్ల్స్ కోసం ఈ స్కాలర్షిప్ ని మేము ఇస్తున్నాం అనమాట. సో దీంట్లో కూడా మెరిట్ చూస్తాం. సో ఎవ్రీ ఇయర్ మినిమం 50 to 60 స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ త్రూ ది స్కాలర్షిప్స్ అండి. ఇలా ఇదే కాకుండా ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ప్రతి స్టూడెంట్. దానికంటూ ఒక స్పెషల్ సెగ్మెంట్ ఉంది మన దగ్గర. సో అప్లై చేసుకోవచ్చు. ఇది స్కాలర్షిప్స్. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది ఇవాల్టి టార్గెట్స్ అండ్ కెరీర్స్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.